ఓం నమః శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరూ మీకోసం కొంత సమయాన్ని కేటాయించండి. మనస్సు ద్వారా పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అందరూ కళ్ళు తెరుచుకుని అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే కర్మలన్నవి కళ్ళు తెరుచుకునే చేస్తాము. కర్మయోగులు అవ్వాలి మనము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాం మనము. ఆత్మ స్వధర్మంలోకి వస్తే రోజంతా కర్మలు ధర్మం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. అంటే ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మని తలుచుకోవడం కలయిక. దీన్నే యోగం అంటారు. యోగ స్థితి, ఆత్మిక స్థితి, ఇవన్నీ అర్థాలు ఒకటే. ఈ స్థితిలో శ్రేష్ఠ సంకల్పాలు నేర్చుకుందాము, అభ్యాసం చేద్దాము. చేసినప్పుడు కర్మక్షేత్రంలో పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ మీకు ఇండికేషన్ వేస్తుంది. సో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఏమైనా పనులు చేస్తుంటే కూడా కొంచెం సేపు పక్కన పెట్టి అభ్యాసం చేయండి. అరగంట సేపే కాబట్టి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము. మా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. మా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. ఈ సంకల్పం చేసిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో మళ్ళీ నా కర్మకు దొరికారు అని రివర్స్ లో చేసి ఎటు కాని పరిస్థితి తీసుకురావద్దు. ఆ తర్వాత పిల్లలు ఆజ్ఞాకారులు. సో దీన్ని ఏంట అన్నది ఈరోజు క్లాస్ లో చెప్తాను. పిల్లలు ఆజ్ఞాకారులు. కుటుంబ సభ్యులమందరము స్నేహితుల్లా కలిసి ఉన్నాము. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాధారులు. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాధారులు. స్నేహితుల్లా కలిసి ఉన్నారు.
సో మనం ఎక్కడున్నామని ఒక్కసారి శ్లోకం రెఫరెన్స్ మళ్ళీ ఇస్తున్నాము. సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెబుతారు. సో ఇప్పుడు ఆత్మ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. అంటే ఇక్కడ మనం చేసే కర్మల్లో త్యాగం ఉండాలి. యజ్ఞ రూపమైన కార్యమే అని అంటే భగవంతుడు ఈరోజు ఒక యజ్ఞాన్ని రచించి, జ్ఞాన యజ్ఞం, రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు ఇందులో మన తమో ప్రధానతంతా స్వాహ చేశారు. చేసేసి స్వధర్మంలో కర్మలు ఆచరించడం అనే ఇక్కడే యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అంటున్నారు. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వద్దాము. సో ముఖ్యంగా ఈ శ్లోకాల ద్వారానే మనం ప్రాక్టికల్ లైఫ్ తెలుసుకుంటున్నాము. సో నీవు యుద్ధం చేయకపోయినా శత్రుపక్షంలోని వీరులు జీవించరు అని అంటే మనం చేస్తే ఈజీగా అయిపోతుంది, సమయం చేస్తే కఠినంగా ఉంటది. కాబట్టి పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తం గలవారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించటకు దేహదారులు ఎల్లప్పుడూ కష్టతరమే అంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఇది జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గంలో మనం డైరెక్ట్ గానే తలుచుకుందాం. సో భక్తి ఎలాగూ చేస్తున్నారు, చెయ్యండి. కానీ ఇప్పుడు ఏంటంటే నిరాకార తత్వము, ఆత్మ నిరాకారము, భగవంతుడు నిరాకారము. సో డైరెక్ట్ గా ఒక్కసారి ప్రయోగం చేసి చూద్దాం. ఇంతకాలం భక్తి చేస్తాము కూడా. ఇంకా రాబోయే రోజుల్లో దాని అర్థాలు తెలుసుకుని మరీ చేస్తాం. సో ప్రస్తుతానికి ఏంటంటే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని క్లాసెస్ లో మెయిన్ భగవానుడు స్టార్ట్ చేసింది సాంఖ్య యోగతోటే కాబట్టి అక్కడి నుంచే చేస్తున్నాము. మధ్య మధ్యలో భక్తి కవర్ చేస్తాము. సో నిన్నటి క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నామంటే పరిశీలించేటప్పుడు నిన్న అత్తగారు కోడలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు. సో తిండికి వంకలు పెడుతున్నారంటే యాక్చువల్గా అక్కడ తన పుణ్యానికే తను వంకలు పెట్టుకుంటాడు. సూక్ష్మంగా పరిశీలించాలి. నిన్న రామాయణం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను. సో ఏదైతే రాయిని ఆ సముద్రంలో వేశారో అది బుద్ధికి సింబాలిక్ గా చూపించారు. సో ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటామో ఆ బుద్ధి తేలిక అవుతుంది. ఆ బుద్ధిలో ఆ శక్తి వచ్చినప్పుడు దివ్యంగా తయారవుతుంది. సో బుద్ధి ఏ రకంగా ఉందని చూపించారు రామాయణంలో, రాతి బుద్ధిగా ఉంది. ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటామో అది దివ్యంగా అవుతుంది. అందుకే భగవంతుణ్ణి దివ్య బుద్ధి ప్రదాత అన్నారు. ఎవరైనా రాసుకునే అలవాటు ఉంటే దయచేసి పాయింట్ రాసుకోండి. ఎందుకంటే భగవంతుని యొక్క కర్తవ్యం ఏంటో మనకు తెలియాలి. ఆయన మనకి ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వరు అన్న విషయంలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదేదో అడిగి ఏదేదో ఆర్డర్స్ వేసేస్తున్నారు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి. కానీ ఆయన ముఖ్యంగా మనకి ఇచ్చేదే దివ్య బుద్ధి. అంటే ఏదైతే రాతి బుద్ధిగా ఉందో, సో బుద్ధి చేసే పని ఏంటంటే పరిశీలించడము, నిర్ణయం తీసుకోవడం. సో మనం ఆ పరిశీలించడము, నిర్ణయం తీసుకోవడంలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టి జీవితం దుఃఖమయం అయిపోయింది. అందుకే నిన్న ఉదాహరణ ఇచ్చారు. సో అత్త గమనించట్లేదు, అక్కడ తన పుణ్యానికి తను పరిశీలించుకోవట్లేదు, తన పుణ్యానికే పేరు పెట్టుకుంటుందని. ఈ రోజు ప్రపంచంలో కొంతమందికి తిండి వస్తోంది, కొంతమందికి రావట్లేదు. వచ్చే వాళ్ళకి ఎందుకు వస్తోంది, రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే చేసుకున్న పుణ్యమే అది. సో దానాలు చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది. సో మనం ఇచ్చాం కాబట్టి తిరిగి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భగవంతుడు ఇచ్చింది కాబట్టి మనం ఆ గౌరవం అన్నది ఉండి ఆ భక్తి భావనతోటి స్వీకరించినప్పుడు మనకు మల్టిప్లై అవుతుంది. లేదు మనం వంకలు పెడుతూ కూర్చున్నామనంటే అది తరిగిపోతుంది. ఆ తర్వాత మనకి అందించిన ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కోడలు సేవ చేసింది. సేవ చేసిన వాళ్ళ పట్ల గౌరవం అని ఉంటే మనకు సేవ చేసే వాళ్ళు ఇంకెక్కువగా వస్తారు. సేవ చేసేవాళ్ళు ఇంకా ఇష్టపడతారు చేయడానికి, లేకపోతే చేసేవాళ్ళు కూడా ఆగిపోతారు. నిన్న చెప్పినట్టు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోవడానికి కారణము మనం చేసుకునే కర్మలే. వినడానికి చేదుగా ఉంటాయి కానీ నిజం మాత్రం అదే. సో ఈ రోజు ఎగ్జాంపుల్ కి పిల్లల విషయానికి వద్దాం. సో ఇక్కడ కూడా పరిశీలించుకోవాలి. సో ఏదైతే భగవద్గీత అంతర్యుద్ధం అంటున్నారో, సో ఇందులో మనల్ని మనం పరిశీలించుకుని మన వ్యర్థ సంకల్పాలని గనక మనం సంహరిస్తే, స్థిత ప్రజ్ఞులు సంస్కృత పదము మన వాడుక భాషలో సంతోషం, బుద్ధి స్థిరంగా ఉంటే సంతోషం శాశ్వతంగా ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే మనం వాడే స్టాండర్డ్ డైలాగ్ ఏంటంటే పిల్లలు చెప్తే వినరు.
సో మనం చేసిన సంకల్పమే అది కాబట్టి, ఆలోచనే అది కాబట్టి పిల్లలు చెప్తే వినరు అని అంటే అదే జరుగుతది. సో చేయాల్సిన సంకల్పం ఏంటంటే పిల్లలు ఆజ్ఞాకారులు. ఇందాక మీ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఆలోచనలు నేర్పించినప్పుడు ఇందులో ఇది కూడా చెప్పారు. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము, కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాదారులు, స్నేహితుల్లాగా కలిసి ఉన్నారు. సో ఏ వయసు వాళ్ళైనా గాని ఆ స్నేహం అన్నది ఉన్నప్పుడు జీవితం ఎంతో ఆనందంగా ఉంటది. కానీ ఇక్కడ మనం ఏంటంటే స్వధర్మంలో ఉండాల్సిన మనం పరధర్మంలోకి వెళ్ళిపోయి వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం కాబట్టి అదే జరుగుతూ వస్తున్నాయి. పిల్లలు వినరు 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 అంటే వినకుండా పోతారు. ఎందుకంటే మనమే అసలు తల్లిదండ్రుల పని పిల్లలకు శక్తినివ్వడం చిన్నపిల్లలు కాబట్టి. కానీ అక్కడ తల్లిదండ్రులే అక్కడ వినరు, చెయ్యరు, చదవరు, పెట్టరు, వాళ్ళ ఇష్టం వచ్చేది అన్నప్పుడు ఏమైద్దంటే మన నుంచి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు ఆ శక్తి ద్వారా ఆజ్ఞాకారి సంస్కారాలన్నీ పోతాయి. అసలు తల్లిదండ్రుల బాధ్యతనే అది. పిల్లల్లో ఉన్న ఆ దైవీ సంస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి తీయడంలో తల్లిదండ్రులు అక్కడ పిల్లలకు సంయోగం ఇవ్వాలి. అంటే స్థూల భోజనం ఏ రకంగా అయితే వాళ్ళ శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం పెడుతున్నారో అదే విధంగా వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు అంటే శ్రేష్ఠ సంకల్పాలు ఇచ్చి వాళ్ళలోని సంస్కారాలని బయటికి తీయాలి. అంటే జ్ఞాన భోజనం పెట్టాలి మన సింపుల్ భాషలో చెప్పాలంటే. సో వాళ్ళకి శ్రేష్ఠ సంకల్పాల యొక్క తరంగాలు ఇవ్వాల్సిన చోట వాళ్ళ శక్తిని తోటి పడేస్తున్నాం. ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీసులను ఉదాహరణగా తీసుకోవచ్చు. పోలీసులు అవినీతి పరులు, పోలీసులు కరప్ట్ అది ఇది అని చెప్పి మొత్తం దేశం అంతా ఒకటే సంకల్పం చేసేది. పోలీసులు అవినీతి పరులు అని చెప్పి. సో డెఫినెట్ గా ఆ శక్తితోటి ఆ తరంగాల వల్ల ఏమైందంటే ఉన్న శక్తి కోల్పోతారు. అందుకే ఆలోచించేటప్పుడు మన స్వధర్మంలో ఉండి ఆలోచిస్తే ఈ రకమైన వ్యర్థ సంకల్పాలు సో ఎవరినైతే మనం ఆ రకంగా మన ఆలోచనలతో పడేస్తామో అది తిరిగి మనకు వచ్చినప్పుడు మల్టిప్లై అయి వస్తుంది. సో కర్మ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తాయి. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తాయి. సో మనం ఏం చేస్తున్నాం పిల్లల విషయానికి వచ్చేసరికి ఆ రకంగా వాళ్ళు వినరు, చెయ్యరు అని చెప్పేసి అన్నప్పుడు అదే జరుగుతుంది. సో ఇంకా మీకు డెప్త్ లో అర్థం కావాలి అని అంటే ఎవరికైనా ప్రేమతో చెప్తే పిల్లలే అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, చెప్తే వాళ్ళు వినరు. శాంతితోటి వ్యవహరిస్తే పనులు కావు. నిజాయితీగా ఉంటే సమస్యలు ఎక్కువ. ఇవి మనం చేసే ఆలోచన. సో ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఉన్న విషయమే కదా చెప్తున్నాము అని అంటూ. సో ఇప్పుడు మనని ఆత్మ యొక్క శక్తిని మనం గనక జాగృతం చేసి పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి గనక వాడి చూస్తే ధర్మాన్ని నిందిస్తున్నాం. ఈ రోజు మేము మంచి వాళ్ళము, మాకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, మంచి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి కష్టాలు అన్న దాంట్లో మొదటి కారణం ఏంటి అని అంటే మన ధర్మాన్ని నిందిస్తూ ఉంటాం. సో ఈ రోజు నేను నిజాయితీగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయి అని అంటే నిజాయితీ అన్నది దైవీ గుణం. ఆ నిజాయితీని వాడడం వల్ల యాక్చువల్‌గా సమస్యలు రావు. కానీ నిజాయితీగా ఉంటే సమస్యలు వస్తాయన్న పర్యవసానాన్ని మనమే నిర్ణయించాం అక్కడ. అందుకే భగవద్గీతలో కర్మలు ఆచరించండి గాని, కర్మ ఫలాన్ని నిర్ణయించొద్దన్నాడు. కర్మ ఫలాన్ని గూడా మనమే నిర్ణయించేస్తున్నాం. ప్రేమతో చెప్తే ఎవరు వినరు అంటున్నాడు. సో ప్రేమ అన్నది దైవీ గుణం, స్వధర్మము. ఆ ప్రేమతోటి చెప్పినప్పుడు అందరూ వింటారు. ఇది యాక్చువల్‌గా మనం చేయాల్సిన ఆలోచన. కానీ ప్రేమతో చెప్తే ఎవరు వినరు అని కర్మ యొక్క పర్యవసానాన్ని గూడా మనమే నిర్ణయిస్తున్నాం కాబట్టి అదే జరుగుతుంది. అంటే ధర్మాన్ని నిందిస్తున్నాం. అందుకే భగవంతుడు దేనికోసం అవతరిస్తా అని చెప్పారు? ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు అవతరిస్తానన్నారు. అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజ అంటే నన్ను నేను సృజించుకొని వస్తా అని చెప్పాడు. అందుకే అవతరణ అన్న పదాన్ని వాడారు.
సో ఇక్కడ ఏమవుతుంది? ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నిందిస్తున్నామో, అధర్మము పెంచడానికి మన వంతు పాత్ర మనం పోషించాం. సో మరప్పుడు ఏం జమ్మవుతది? ఈరోజు మేము మంచివాళ్ళము, అయినా మాకు కష్టాలొస్తున్నాయి. మేమెన్నో పూజలు జేస్తున్నాం, ఎన్నో వ్రతాలు జేస్తున్నాం, ఎన్నో ఉపవాసాలు చేసి తిండి మానుకుంటున్నాము. ఎన్నో చేస్తున్నాము ఆయన కోసం అంటున్నారు. ఎక్కడైనా చెప్పాడా భగవంతుడు నా కోసం ఇవన్నీ చేయమని? సో భగవద్గీత శాస్త్రం మొత్తం చదివితే ఆయన ధర్మాన్ని బోధించి ధర్మం ప్రకారం నడుచుకోండి అన్నాడు. అంతకు మించి ఆయన ఏం చెప్పలేదు. మనకి స్థూలమైన తిండి పట్ల మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఆయనకు అదే కావాలి అని చెప్పి ఆ రకంగా అర్థం చేసుకుందాం. సో ఇందాక శ్లోకం ఏదైతే మనం చదువుకున్నామో మళ్ళీ చూపిస్తాను మీకు క్లారిటీ కోసము. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము గల వారికి శ్రమ ఎంతో ఎక్కువ. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరం. ఎందుకంటే దేహ స్థితిలో ఉండి నేను దేహాన్ని అనుకున్నప్పుడు భగవంతుణ్ణి కూడా ఆ దృష్టికోణంతోనే చూసాం. అందుకే నిరాకార శివుణ్ణి ఎవరు క్యాచ్ చేయలేకపోయారు. అసలు భగవంతుడు నిరాకారుడు అన్న విషయం ఏదో అలా వినేసి వదిలేస్తున్నారే తప్పితే మనం చేయాల్సిన పురుషార్థం అంతా అక్కడే ఉంది. మన దుఃఖం పోవడానికి యాక్చువల్ గా నేను ఆత్మనైతే తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని పాటిస్తే పోయినట్టే దుఃఖం అంతా. సింపుల్ యాక్చువల్ గా. కానీ ఇక్కడ దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. అంటే ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని అని అనుకుంటారో వాళ్ళకి కష్టం అవుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మని అని అనుకుంటామో అని మనం ఏదైతే సాంఖ్యయోగ ఆల్మోస్ట్ 20 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. స్టార్టింగ్ లో పూర్తిగా కవర్ చేసేసాను. అది గనక తెలుసుకుని స్వధర్మంలో ఉంటే ఆ బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు కరెక్ట్ గా చేస్తాము. అప్పుడు పిల్లలు చెప్తే మాట వినరని కాకుండా పిల్లలు ఆజ్ఞాకారులన్న సంకల్పం చేస్తే పిల్లలు వింటారు. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. అందుకే మేము క్లాసెస్ పేరే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని పెట్టాం. శ్లోకాలు చెప్పకుండా ఇవన్నీ యాక్చువల్ గా జీవితంలో చిన్న విషయాలు అనిపిస్తాయి కానీ అవే పెద్ద సమస్యలు అయిపోయాయి. ఈ ఆరోగ్య సమస్యలు గాని, పిల్లలు చెప్తే వినకపోవడం గాని, ఆ తర్వాత ఈ అత్త కోడళ్ళ సమస్యలు, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, ఇంకా అవన్నీ మనం డీల్ చేస్తూ పోతాం. ఇవన్నీ యాక్చువల్ గా సింపుల్ ఇష్యూస్ అయినా ఎందుకు కాంప్లికేట్ అయిపోయినాయి, ఎందుకు మెస్సీ అయిపోయినాయి, ఎందుకు ఎక్కడ అసలు సంబంధాలు ఎలా అయిపోయాయి అంటే అసలు బాగు చేయలేమేమో అన్నట్టుంది. నిజంగానే చేయలేని పరిస్థితి అన్నట్టుంది. సో ఏంటి దీనికి పరిష్కారం అంటే మనం ఆత్మాన్న స్థితిలో ఉండడం. సో సంబంధాలు ఈ రోజు కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ మనకు సంతోషం రావాలి అంటే ఇస్తూ పోవడం ఒకటే మార్గం. అంటే సేవ. సేవ అంటే ఇవ్వడం. అసలు భగవంతుడు చెప్పించే జీవన విధానమే ఇవ్వడం. సో మనం ఇస్తే తిరిగి వస్తుంది, తీసుకోవడం కాదు. సో ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే అలా మనం సేవ చేస్తూ పోతూ ఇస్తూ పోతుంటే లోకు అయిపోతాము. అంటే ఎవరైనా అవమానిస్తారు, చేస్తూ పోతే ఇంకా చేపిస్తారు, చేసినా మనకు అప్రిసియేషన్ లేదు, ఎవరు మెచ్చుకోరు. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఆలోచించే ముందు మీరు అన్నది రైతే. నిజంగా ఈ రోజు ఎవరికైనా చేయడానికి వెళ్ళామంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వీళ్ళని మటుకు మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాస్త 4 మంచి మాటలు మాట్లాడామంటే వెంటనే అప్పులు కూడా అడిగేస్తారు. మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇస్తాను. ఆ తర్వాత డబ్బులు ఇచ్చాక ఎలాగూ తిరిగి రావు. సో ఈ రోజు మనం మంచితనంతో ఉండి ఇలా భగవద్గీత చదువుకుని, రామాయణ మహాభారత చదువుకుని, శాస్త్రం ప్రకారం నేను అందరికీ సేవ చేస్తూ పోతాను, ఇస్తూ పోతాను, శాంతితోటి వ్యవహరిస్తాను, ప్రేమతో వ్యవహరిస్తానంటే సమస్యలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే కౌరవ సామ్రాజ్యంతో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో మరి ఏంటి దీనికి పరిష్కారము అని అంటే ఇక్కడ ఆత్మ అన్నదే సాంఖ్యయోగం మళ్ళీ. సో ఆత్మ అన్న విషయాన్ని అన్న స్థితిలో చేస్తూ పోవాలి. చేస్తూ పోతే ఏమైందంటే మీకు ఎవరు మెచ్చుకోరు, మళ్ళీ తిరిగి ఎవరు చెయ్యరు. కానీ ఇక్కడ మనం చేసిన దానికి మెచ్చుకోవాల్సింది, తిరిగి ఇవ్వాల్సింది భగవంతుడు గాని వ్యక్తులు కాదు. సో కర్మ ఫిలాసఫీకి వద్దాం ఒకసారి. సో ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే
ఎన్నో ఫలాలు వస్తాయి. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. ఈ ఇప్పుడు నాటితే కొంతకాలానికన్నా ఈ 3వ సూత్రం ఏదైతుందో ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. ఈరోజు మనం చేస్తూ పోతున్నాం. చేస్తూ పోతే మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళు తిరిగి మనకు చెయ్యరు. ఈరోజు అందరూ చేపిచ్చి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే కాబట్టి. ఈరోజు మనం ఎవరికైనా డబ్బు అవసరం ఉందని చెప్పి ఇచ్చామంటే ఎలాగూ తిరిగి రాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చేస్తూ పోతున్నప్పుడు దానికి ఫలము భగవంతుడు ఇస్తారు గాని వ్యక్తులు కాదు. సపోజ్ ఈరోజు నేను ఒక వ్యక్తికి సహాయం చేశాను. నాకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు సహాయం చేయలేదు. చెయ్యనప్పుడు మన పుణ్యం ఖాతా మనకుంది కాబట్టి అది ఇంకెక్కడి నుంచన్నా వచ్చేస్తది. సో ఓవరాల్‌గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు చేస్తూ పోండి. మీరు ఎవరికైతే చేస్తారో వాళ్ళ నుంచే మీకు తిరిగి రావాలని రూల్ ఏమీ లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్. మీరు ఎవరికైనా సహాయం చేసినా, సేవ చేసినా మీరు ఏ వ్యక్తికైతే చేస్తారో ఆ వ్యక్తి ద్వారానే తిరిగి రావాలని రూల్ ఏమీ లేదు. మీరు చెయ్యడం ద్వారా మీకు ఏ పుణ్యమైతే జమైందో ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఎక్కడి నుంచైనా వచ్చేస్తది. కానీ ఎవరో మనకు తిరిగి సహాయం చెయ్యట్లేదు కదా అని చెప్పి మనం చేయడం మానేయొద్దు. ఇక్కడే అందరూ తప్పు చేస్తున్నారు. నేనెంత చేసినా నాకు విలువ లేదు కాబట్టి నేను చెయ్య అని చెప్పి ఆగిపోతున్నాను. నష్టం ఎవరికి? ఎందుకంటే భగవంతుడు చట్టాలే ఆ రకంగా రాసిపెట్టాడు. ఏ బీజాన్ని నాటితే ఆ ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళెవరో దాన్ని కాదన్నారని చెప్పేసి మనమెందుకు మన పుణ్యానికి బొక్కబెట్టుకోవాలి? సబ్జెక్ట్ అందరికి క్లియర్ అవుతుందనుకుంటున్నాను నేను. ఒకవేళ అవ్వకపోతే గ్రూప్‌లో మెసేజ్ పెట్టడం గాని, నాకు పెట్టడం గాని చెయ్యండి. ఇది యాక్చువల్‌గా సింపుల్ కార్మిక్ ఫిలాసఫీ. మీరు సేవ చేయడం ద్వారా ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోకపోయినా కానీ మీకు జమవ్వాల్సిన పుణ్యం మీకు జమైపోతుంది. సో ఎవరికి ఏ రకంగా పుణ్యం వస్తదా అని నిర్ణయించేది భగవంతుడు కానీ, మన కర్మలకు ఫలితం ఇచ్చేది భగవంతుడు కానీ, మీరు ఎవరికైతే సహాయం చేశారో ఆ వ్యక్తులు కాదు. వాళ్ళు మనలాగా వ్యక్తులే. చట్టాలను శాసించే పవర్ వాళ్ళకెట్లుంది? మనం ఏదో చేస్తే దానికి మన ఖాతాలో పుణ్యం వేసే పవర్ వాళ్ళకెక్కడుంది? భగవంతుడికే ఉంది గదా! ఈ సింపుల్ కార్మిక్ ఫిలాసఫీ మీకు అర్థమైతే, మీకు సేవ చేయడంలో సంతోషం వస్తది. మీరు చేస్తూ పోతారు. అవతల వాళ్ళు స్పందించకపోయినా, వాళ్ళు మీకు తిరిగి సహాయం చేయకపోయినా, మీకు జమ్మయ్యేది మీకు జమైపోతుంది. ఆ తర్వాత మీరు చేస్తూ పోతూ ఉంటే, కొంతమంది నానా మాటలంటారు అన్నప్పుడు, మీరు తిరిగి వాళ్ళకి వరదానాలివ్వాలి. సో నిన్న గూడా చెప్పాం. ఇంతకుముందు క్లాసెస్‌లో చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. నోట్ చేసుకోండి. ఈరోజు ఎవరైనా అంటున్నారు, చేస్తున్నారంటే సంతోషంగా లేరని అర్థం. సంతోషంగా ఉంటే ఎవ్వరూ తప్పులు చెయ్యరు. సంతోషంగా ఉన్నప్పుడు ఏ విషయమైనా గానీ చిన్న విషయంగా అనిపిస్తది. ఆ సంతోషంగా లేనప్పుడు ఏమైద్దంటే చిన్న విషయాలు గూడా పెద్దవైపోతాయి. సో ఒక ఆత్మ సంతోషంగా లేకపోవడం వల్ల నోటి మాటలని, అవని, ఇవని ఎన్నో అంటూ ఉంటారు. సో మీరు వాళ్ళకి సహాయం చేసినప్పుడు, సేవ చేసినప్పుడు ఎన్నో మాటలనే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీరు మనసులో సదా శాంతి స్వరూప భవ, సదా సంతోష భవ అన్న వరదానాలు మీ మనసులో ఇచ్చినప్పుడు మీ స్థితి స్థిరంగా ఉంటుంది. మీ నుంచి తరంగాలు వాళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషాన్ని, శాంతి అనుభవం చేస్తారు. సో ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నాను గాబట్టి, ఎవరికైనా ఆ రకంగా అది అత్తగారే అవ్వచ్చు, లేదా ఆఫీస్‌లో బాస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాస్ తిడుతున్నారు, బాస్ ట్రాన్స్‌ఫర్ అంటున్నాడు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు లేవని థ్రెటన్ జేస్తున్నారు, ఇంక్రిమెంట్లు ఆపేస్తున్నారు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం బాస్‌ని మనలేము. ఎందుకంటే అక్కడ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక మర్యాద అది దాటి మనం ఏమి మాట్లాడలేము ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో. అసలు వాచ ద్వారా, మాట ద్వారా చాలా సమస్యలు అసలు పరిష్కారం చేయలేం. సో అటువంటి సమయంలో ఇదే వరదానం బాస్‌కిచ్చి చూడండి. సో అప్పుడు మీ టెన్షన్ తగ్గుతుంది. మైండ్ స్టెబిలైజ్ అవుతుంది. ఆ తర్వాత
మన నుంచి తరంగాలు వెళ్తున్నప్పుడు ఒక స్టేజ్‌లో, ఎందుకంటే బాస్ ఎప్పుడు చూసినా గాని కోపము, భయము అని 2 ఒక డెడ్లీ వెపన్స్ అంటారు చూసారా? భయంకరమైన ఆయుధాలు. ఈ ఆయుధాలు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆ పని అవ్వట్లేదన్న కోపం ఒక పక్కన, అవ్వకపోతే పైనుంచి ఏం వినాల్సొస్తుందో ఏమో! ప్రమోషన్ వస్తదో రాదో, ట్రాన్స్‌ఫర్ వస్తదేమో, ప్రమోషన్ పోతదేమో, ట్రాన్స్‌ఫర్ వస్తదేమో, ప్రమోషన్ పోతదేమో అని చక్రవ్యూహంలో ఉంటారు. ఆ భయంలో బతికేస్తూ ఉంటారు. సో, ఆ రకమైన ఒక డెడ్లీ వెపన్స్ అంటే ఒక భయంకరమైన ఆయుధాలు పెట్టుకొనున్నప్పుడు మనం వెళ్లి బాసులతోటి పోరాటాలు చేయలేం. చేస్తే మళ్ళా అదే చక్రవ్యూహం. ట్రాన్స్‌ఫర్ వస్తదేమో, ప్రమోషన్ పోతదేమో అని చెప్పి. సో, అది అటువంటి టైంలో మనం గనక వరదానాలు ఇస్తూ పోతే, ఆ టెన్షన్ అన్నది పూర్తిగా పోతది. ఇక్కడ అందరూ చేసే తప్పేంటంటే, ఆ రకంగా ఇచ్చిన తర్వాత బాస్ మారాడా లేదా అని చెప్పి చెక్ చేస్తూ కూర్చుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్న విషయాలు అందరూ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తారు. బాస్ మారాలి. మేము బాస్‌కి మీరన్నట్టు ఇచ్చాము. సో, మా మైండ్ చాలా మటుకు స్టెబిలైజ్ అయింది. టెన్షన్ తగ్గింది. కానీ బాస్ మారలేదు. బాస్ మారడు. బాస్ మారాలంటే ఆయన చేసుకోవాలి. ఆయన ఇంకా కోపము, భయమన్న ఆయుధాలు పట్టుకొనే కూర్చున్నప్పుడు ఎట్లా మార్పొస్తది? ఆయన జీవితంలో ఆయనకు శాంతి గావాలి, సంతోషం గావాలి, ఆరోగ్యం గావాలంటే ఆయన జేసుకోవాలి. సో, భగవద్గీత దేని గురించి చెప్తుంది? మనల్ని యుద్ధం జేయమని చెప్తోంది. అంతర్గత యుద్ధం అది. ఒక సమస్యొచ్చేసింది. బాసు ఉద్యోగం తీసేస్తాను, చేసేస్తాను అని భయపెట్టేశారు. సో, ఆ భయాన్ని అధిగమించాలి. సో, అప్పుడు భగవంతుడొచ్చి యుద్ధం చేయడు. మనం భయపడుతున్నాం. మనం భయపడి ఏం జేస్తున్నాము? భయం ఎందుకు కలుగుతుంది? ఉద్యోగం పోతదేమో అన్న ఆలోచన చేసినందుకు భయమొస్తోంది. నా ఉద్యోగం సురక్షితంగా ఉంది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అనంటే ఏ ఉద్యోగము పోదు. ఒకవేళ పోయినా మళ్ళీ వెంటనే వస్తది. ఎందుకు మనం సంకల్పం ఏం జేస్తున్నాం ఇక్కడ? నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో, నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అని అన్నప్పుడు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటది. మన ఉద్యోగం పోతదేమో, ఇల్లెలా గడుస్తదేమో, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము, అబ్బాయికి ఉద్యోగం రాలేదు, అమ్మాయికి పెళ్ళవ్వలేదు. ఇవన్నీ ఆలోచించేసరికి భయమొచ్చేస్తుంది. సో, అందుకే ఆలోచనలు చేసేటప్పుడు ఏం చెయ్యాలి? ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చెయ్యాలి. అందుకే భగవానుడు అర్జునుడు విషాద యోగం. ఈరోజు బాస్ ఆ రకంగా భయపెడుతూ ఉంటే డెఫినిట్‌గా విషాదంలోకే వెళ్తాం. ఆ విషాదానికి పరిష్కారం ఏంటి? సాంఖ్యయోగ 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆత్మ అని తెలుసుకొని, ఆత్మ యొక్క స్వధర్మం ఇవ్వడం గాబట్టి, ఇస్తూ పోతే ఆ తరంగాలు పోతున్నప్పుడు, మన స్థితి స్థిరంగా అంటే టెన్షను, స్ట్రెస్, డిప్రెషన్ అన్న స్టేజ్ నుంచి స్థితప్రజ్ఞ స్థితి అంటే బుద్ధి స్థిరంగా అయిపోతుంది. అంటే బాస్ ఉద్యోగం ఊడపీకుతా అన్నా గాని, మన బుద్ధి స్థిరంగానే ఉంటది. సంతోషంగానే ఉంటాము. శ్రేష్ఠ సంకల్పాలు చేస్తాం. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది. నా ఉద్యోగం సురక్షితంగా ఉందని చెప్పి. సో, ఎప్పుడైతే మన స్థితి ఆ రకంగా స్థిరంగా అవుతదో ఎవ్వరూ మనల్ని దెబ్బ కొట్టలేరు. సో, ముందు అంతర్గత యుద్ధంలో ఉద్యోగం ఉంటుందా? పోతుందా? డబ్బొస్తుందా? రాదన్న ఈ యుద్ధంలో ఫస్ట్ మనం నెగ్గితే ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఓడగొట్టలేరు. సో, రేపు ఈ ఎపిసోడ్ రికార్డింగ్ వేస్తాము. మళ్ళొక్కసారి రిమైండ్ చేసుకొని వినండి. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫే కవర్ చేస్తాము. కుటుంబ విషయాలు, ఆఫీస్ విషయాలు. సో, నేను స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేశాను గాబట్టి నాకు తెలుసు ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటాయో. సో, అక్కడ ఈ జ్ఞానాన్ని ప్రయోగం చేసి చూసాను నేను. పని చేస్తోంది. ఇది తెలుసుకోకముందు నేను టెన్షన్ పడ్డ రోజులున్నాయి. నేను ట్రాన్స్‌ఫర్ వస్తదేమో, ప్రమోషన్ పోతదేమో అన్న చక్రవ్యూహంలో ఉన్న వాళ్ళమే. సో, మనం అభిమన్యుడిలాగా హాఫ్ నాలెడ్జ్ కాదు, క్వార్టర్ నాలెడ్జ్ తెలుసుకొని చక్రవ్యూహంలోకెళ్ళిపోయి పూర్తిగా అభిమన్యుడు చనిపోయినట్టే చూపిచ్చాడు. అంటే ఇంక ఓడిపోయినట్టే. సో, గెలిచిందెవరిక్కడ? అర్జునుడు. సో, మనం కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ ట్రాన్స్‌ఫర్ వస్తదా? ప్రమోషన్ పోతదేమో అన్న చక్రవ్యూహం నుంచి బయటకొస్తాం. ఎందుకంటే మన కర్మ ఫిలాసఫీ మనకర్థమైతే, మన ట్రాన్స్‌ఫర్‌కి గాని, ప్రమోషన్‌కి గాని, బాస్‌కి సంబంధం లేదన్న విషయం మనకే తెలిసిపోతుంది. సో, అవి గూడా హ్యాండిల్ జేద్దాం రాబోయే రోజుల్లో. తర్వాత పిల్లలు. సో, పిల్లలు చెప్పిన మాట వినరన్న సంకల్పాన్ని ఇంక అందరూ మార్చాలి. పిల్లలు ఆజ్ఞాకారులు. పిల్లలు శివుని సేవాదారులు. శివుని సేవాదారులంటే ఇంక ఆ లక్షణాలే వేరుంటాయి.
సో ఎలాగో ఇంతకాలం పిల్లలు వినరు 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 అన్న ఆలోచన చేస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. ఎంత టెన్షన్ పడ్డారో, ఎంత అలసిపోయారో, ఏమేమి అండర్‌గో అయ్యారో మీకే తెలుసు. ఒక్కసారి ఆలోచన మార్చి చూడండి. పిల్లలు ఆజ్ఞాకారులు. సో రాబోయే క్లాసెస్‌లో పిల్లలని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, తర్వాత పిల్లల సెక్యూరిటీ, పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ కర్మ ఫిలాసఫీ ఏ రకంగా వర్కౌట్ అవుతాయి, ఏ రకంగా వస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటే కుటుంబ జీవితంలో ఏ సమస్య వచ్చినా గానీ మనకి ఇంతేనా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేదే పరిష్కారం గురించి కాబట్టి. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు, లేదా నాకు పర్సనల్ గా పోస్ట్ చేయొచ్చు. ఈ రికార్డింగ్ వేసినప్పుడు ప్రతి వీడియో వెనకాల నా నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ కి మీరు మెసేజ్ గానీ, వాయిస్ రికార్డింగ్ గానీ పెడితే నేను పర్సనల్ గా గానీ మీకు రిప్లై ఇస్తాను. లేదా క్లాస్ ద్వారా గానీ ఏదో ఒక వేలో మీ సందేహాలు క్లారిఫై చేసి, జీవితం భగవంతుడు ఏదైతే సులువుగా సహజంగా గడవాలని చెప్పారో ఆ స్థితికి తీసుకొచ్చే బాధ్యత మాది. కానీ మీరు ఇవన్నీ ప్రయోగం చేసి చూడాలి. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.